నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. అతి పెద్ద భారీ వర్షానికి కోదాడ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎటు చూసిన కన్నీటి గాథలే. ఇప్పటికే జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు భారీ వర్షానికి నీటి ప్రవాహంతో ఇండ్లలోకి నీళ్లు చేరిపోయాయి. బిక్కుబిక్కుమంటూ మోకాళ్ల లోతు నీటిలో అర్ధాకిలిలో చీకటిలో గడిపారు. భారీ వర్షానికి ఎటు చూసిన వర్షపు నీరే. పట్టణంలో హుజూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి ఎర్రకుంట చెరువుకి వెళ్లే కాలువ ఉధృతంగా ప్రవహించడంతో ఈ ప్రవాహ దాటికి 2 కార్లు 2 ఆటోలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కారులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి పట్టణానికి చెందిన రవిగా గుర్తించారు. ఆటోలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వారి సంగతి తెలియరాలేదు. పట్టణంలో అనేక ఇళ్లలోకి నీరు చేరింది. అపార్ట్మెంట్లలో సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో యజమానులు ట్రాక్టర్ల సహాయంతో ఆ వర్షపు నీటిని తోడారు. పట్టణంలోని బాలికలు వసతి గృహంలో కూడా వర్షపు నీరు పోటెత్తింది. బాలికలను బస్సుల సహాయంతో మరొక వసతి గృహానికి తరలించారు. వరద దాటికి పశువులు కూడా కొట్టుకుపోయాయి, మృత్యువాత పడ్డాయి. ఇవి కూడా మున్సిపల్ కార్యాలయంలోకి నీరు చేరడం వల్ల పలు రికార్డులు, విలువైన సామాన్లు మొత్తము వర్షం నీటి మయమయ్యాయి. పట్టణంలో ఎర్రకుంట చెరువు వెళ్లే కాలువ మొత్తము ఆక్రమణకు గురి కావడంతో ఈ నీరు శ్రీమన్నారాయణ కాలనీ మీదుగా హుజూర్ నగర్ రోడ్డు మీదుగా ప్రవహించింది. ఆ ప్రవాహ దాటికి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనముదారుడు గల్లంతయ్యాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసుల శాఖ అతడిని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కోమరవండలో ఉన్న బ్రాంచి తపాలా కార్యాలయము, పశువుల హాస్పిటల్, బస్తీ దవాఖానా, అంగన్వాడీ, ఇతర ప్రాంతాలు పూర్తిగా నీటి ప్రవాహముకు చెరువును తలపిస్తున్నాయి. పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహము వద్ద వరద దాటికి మరొక వ్యక్తి మృతి చెందాడు. పట్టణానికి చెందిన వ్యక్తిగా అతనిని గుర్తించారు. పేరు వెంకటేశ్వర్లు, 50 సంవత్సరాలుగా గుర్తించారు. కోదాడ పెద్ద చెరువు అలుగు పారడంతో అనంతగిరి మండలానికి కోదాడ మండలానికి రాకపోకల అంతరాయం ఏర్పడింది.